చాలామంది ఆర్బిట్రేటర్స్ అంటే మధ్యవర్తులు ఒక సమస్య మీద ఆర్బిట్రేషన్ చేసేటప్పుడు అంటే మధ్యవర్తిత్వం చేసేటప్పుడు ఇరు వర్గాల మధ్య సంధిని కుదర్చలేక ఫెయిల్ అవుతూ ఉంటారు. దీనికి ప్రధానంగా 5 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, ఆర్బిట్రేషన్ చేసే వ్యక్తికి ఏ సమస్య మీద అయితే ఆర్బిట్రేషన్ చేస్తున్నాడో ఆ సమస్య మీద కంప్లీట్ సబ్జెక్ట్ కమాండ్ ఉండాలి. 2, ఆర్బిట్రేటర్కి వాయిస్లో బేస్ ఉండాలి. 3, ఆర్బిట్రేషన్ చేసే వ్యక్తి ఎక్కడైతే ఆర్బిట్రేషన్ చేస్తున్నాడో ఆ ప్లేస్కి కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. తర్వాత మాత్రమే అతను ఆ ప్లేస్ని తన కంట్రోల్లో తీసుకోగలడు. 4, ఆర్బిట్రేషన్ చేసే వ్యక్తి భాష చాలా ముఖ్యం. ఎలాంటి లూజ్ టంగు అతను మాట్లాడకూడదు. 5, ఆర్బిట్రేషన్ చేసే వ్యక్తి ఇరు వర్గాల మధ్య ఉన్న సమస్యని లోతుగా విని పరిశీలించి ఎక్కడ తప్పు జరిగిందో ఎనాలిసిస్ చేసి ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ఇరు వర్గాలకి కూర్చోబెట్టి చెప్పగలిగే సబ్జెక్ట్తో కూడిన స్టామినా అతనికి ఉండాలి. ఈ 5 పాయింట్స్ ఆర్బిట్రేటర్కి కోర్ పాయింట్స్. ఈ 5 పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ నెగ్లెక్ట్ చేసినా ఆర్బిట్రేషన్ టాక్స్ అనేవి ఫెయిల్. ఇది గుర్తుపెట్టుకోండి.